ప్రశాంతతకు నిలయం, శాంతి, ప్రేమ, అహింస, సోదరభావాలను సందేశంగా అందించే పవిత్ర స్థలం. సర్వమానవాళికి పాప ప్రక్షాళనకు అవనిపై అవతరించిన కరుణామయుడిని ఆరాధించే ప్రార్థన మందిరం. విదేశీ నైపుణ్యం, కళాత్మక నిర్మాణ కౌశల్యంతో కనువిందు చేసే అద్భుతమైన కట్టడం మన మెదక్ చర్చి. కరువు కాలంలో అన్నార్థులను ఆదుకొని నిరుపమాన సేవలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్న మెదక్ చర్చిపై అమ్మా న్యూస్ ప్రత్యేక కథనం. మెతుకు సీమగా పేరుగాంచిన మెదక్ జిల్లాలో నిర్మించబడింది ఈ కేథడ్రల్ చర్చ్. ఇది ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద క్రైస్తవ పుణ్యక్షేత్రం. దాదాపుగా 100 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ కట్టడం ఇప్పటికీ చెక్కు చెదరలేదు. 1914 అంటే మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో ఈ నిర్మాణాన్ని చేపట్టారు. ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఫాదర్ చార్లెస్ వాకర్ ఫాస్నెట్ ఈ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. యుద్ధం కారణంగా 3 ఏళ్ల పాటు తీవ్ర కరువులో ఉన్న మెదక్ ప్రజలకు యేసుక్రీస్తు వారి మందిర నిర్మాణం ఎంతో ఊరటనిచ్చింది. ఎందరికో ఉపాధినిచ్చింది. ఆకలికి అలమటిస్తున్న ఎందరికో అన్నం పెట్టింది. ప్రస్తుతం ఇది దక్షిణ భారత సంఘం ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. ఇంగ్లాండ్ దేశంలోని షెఫీల్డ్ అనే నగరంలో జన్మించిన చార్లెస్ వాకర్ ఫాస్నెట్ యేసుక్రీస్తు వారి సువార్త సేవలను అందించేందుకు సప్త సముద్రాలను దాటి 1895లో ఇండియాకు వచ్చారు. గోల్కొండ ఓడలో 6 నెలల పాటు ప్రయాణించి మద్రాసు చేరుకున్న ఆయన గ్రామీణ ప్రాంతంలో సువార్త సేవలందించాలన్న తన ఆకాంక్ష మేరకు హైదరాబాద్ నగరానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న మెదక్ పట్టణంలోని చిన్నదైన చాపెల్ చర్చికి పయనమయ్యారు. అలా మెదక్ పట్టణానికి వచ్చిన ఫాస్నెట్ తన నివాసం కంటే చర్చి చిన్నగా ఉండటం చూసి 1897లో పెద్ద ఎత్తున మందిరం నిర్మించాలని నిర్ణయించుకున్నారు. చర్చి కట్టడాన్ని ఆలోచనకు తోడు ఆ ప్రాంతాన్ని వెంటాడుతున్న కరువు కాటకాలే మెదక్ కేథడ్రల్ చర్చ్ నిర్మాణానికి బీజం వేశాయి. రెండవ అతిపెద్ద మహాదేవాలయంగా ఇక్కడ నెలకొల్పబడింది. ఈ మహాదేవాలయము 1924వ సంవత్సరం డిసెంబర్ 25వ తారీఖు నుండి మరి ప్రార్థనలు ఇక్కడ ప్రారంభించబడ్డాయి. దేవుని మహిమార్థం ప్రతిష్ఠింపబడి నేటి వరకు కూడా ఈ ఆలయంలో మరి ప్రార్థనలు జరిగించబడుతున్నాయి. ఈ మహాదేవాలయం దాదాపు 10 సంవత్సరాల కాలం పాటు నిర్మించబడింది. ఈ దేవాలయాన్ని నిర్మించినటువంటి దైవజనులు, సేవకులు ఇంగ్లాండ్ దేశం నుండి ఇక్కడికి రావడం జరిగింది. వారి పేరు రెవరెండ్ చార్ల్స్ వాకర్ ఫాస్నెట్ గారు. వారు ఒక సేవకులు, దైవజనులు. ఈ ప్రాంతానికి వచ్చి ఈ మహాదేవాలయాన్ని ఆ కాలంలో ఇక్కడ నిర్మించారండి. ఆ 10 సంవత్సరాల కాలంలో కూడా ఈ ఆలయాన్ని నిర్మించడానికి పనికి ఆహార పథకం వారు ఏర్పాటు చేశారండి. ఎందుకంటే ఈ ప్రాంతంలో భయంకరమైన కరువు, కలరా, మరి ప్లేగ్ అనేటువంటి సమస్యలు ఉన్నప్పుడు వారు ఇక్కడికి విచ్చేసి అనేక మంది ప్రజలకు ఆహారాన్ని అందిస్తూ వారి ద్వారా ఈ మహాదేవాలయం నిర్మించడం జరిగింది. కాబట్టి కేవలం ఇది మరి అంటే నిర్మించడం మాత్రమే కాదు, కానీ ఎంతోమందికి మరి ఆహారాన్ని అందించి వారి జీవితాలను నిలవబెట్టినటువంటి ఒక మహాదేవాలయం అండి. ప్రేమకు, మరి కనికరానికి, దయకు, సమాధానానికి సూచనగా ఉంటున్నది. అందరిని ఆహ్వానిస్తున్నది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ప్రార్థించుకొని వారి యొక్క ప్రార్థనలు చేసి ఆశీర్వదింపబడుతున్నారు. ఎన్నో విషయాలలో వారు మేలు పొందుకొని మరలా వచ్చి సాక్ష్యం చెప్తున్నారు. మేము మెదక్ మహాదేవాలయంలో ప్రార్థన చేసిన తర్వాతనే మా జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు జరిగించారని వారు చెప్పడం జరుగుతున్నదండి. మరి క్రిస్మస్ కాలంలో ఎంతోమంది భక్తులు దేశ విదేశాల నుండి, మన భారతదేశం అంతటి నుండి కూడా ఇక్కడికి విచ్చేసి ఆరాధనలో పాలు పొందుతూ ఉంటారు. సంవత్సరంలో మెదక్ ప్రాంతంలో తీవ్ర కరువు వచ్చింది. వర్షాలు లేవు, పంటలు సాగు చేసే పరిస్థితి లేదు, పనులు లేక ఉపాధి కరువైంది. తీవ్ర కరువుతో వేలాది మంది ప్రజలు ఆకలి దప్పులతో అలమటించారు. ఈ దుస్థితి చూసిన చలించిపోయిన ఫాస్నెట్ ఇక్కడ చర్చి కడితే ప్రజలకు ఉపాధి కల్పించడంతో పాటు యేసుక్రీస్తు ప్రభువు ప్రార్థనా మందిరం నిర్మించాలన్న ఒక ఆశయం నెరవేరుతుందని భావించి వెంటనే కార్యాచరణను ప్రారంభించారు. ఇటు కరుణామయుడికి ఆలయం నిర్మించడం, అటు కరువు పీడితుల ఆకలి తీర్చడం లక్ష్యంగా 1910లో పనులు ప్రారంభించారాయన.
ఇక చర్చి నిర్మిస్తున్న కార్మికుల కోసం బర్మా నుంచి బియ్యం, ఆహార పదార్థాలు దిగుమతి చేసి పనికి ఆహారం ప్రాతిపదికన చర్చి నిర్మాణ పనులు జరిపించారు. 1910లో మొదలైన చర్చి నిర్మాణం 1924 డిసెంబర్ 25న పూర్తయింది. ఈ చర్చి నిర్మాణ సమయంలోనే మెదక్కు మెతుకు సీమ అనే పేరు వచ్చిందని పూర్వీకులు చెబుతూ ఉంటారు. నిర్మింపబడిన వైనం ఏంటంటే, అప్పుడు పాస్నెట్ దొరగారు ఇంగ్లాండ్ దేశం నుండి వచ్చిన మహాభక్తులు ఈ ప్రాంతంలో అప్పుడు కరువు తాండవిస్తూ ఉన్నప్పుడు పనికి ఆహార పథకం క్రింద ఈ పరిశుద్ధ దేవాలయం నిర్మించడం జరిగింది. మరి అనేక మంది పేద ప్రజలు పనికి ఆహార పథకం కింద ఈ ఆలయ నిర్మాణంలో పాలు పొందినారు. మరి ఈ ఆలయంతో పాటు ఇక్కడ వైద్యశాలను, విద్యాశాలను, హాస్టల్స్ని, మరి డైరీ ఫామ్ని, రకరకాల మినిస్ట్రీస్ను వారు జరిగించినారు. సేవలను, ప్రజలను ఆదుకున్నారు. వారు దేవుని ప్రేమను పంచిపెట్టినారు. మరి ఈరోజు ఈ శత జయంతి ఉత్సవాలు జరపడానికి కూడా ఇప్పుడున్నటువంటి అధ్యక్ష మండలి పెద్దలు, ఎగ్జిక్యూటివ్ కమిటీ వారు, మా డయాసిస్ ఆఫీస్ బేరర్స్ చాలా చక్కటి ఏర్పాటు చేస్తున్నారు శత జయంతి ఉత్సవాల కొరకు. మరి ఇప్పుడైతే ప్రస్తుతం హాస్టల్స్ చాలా చక్కగా రన్ చేయబడుతున్నది. గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్ సుమారు 100-200 మందితో ఇక్కడను, ఇంకా నిజామాబాద్, మరి లక్షటిపేట, దూదిగామ, సికింద్రాబాద్, చాలా చోట్ల బెల్లంపల్లి హాస్టల్స్ అన్నీ నివర్తించబడతా ఉన్నాయి. మరి అధ్యక్ష మండలాలు దక్షిణ ఇండియా సంఘంలో 24 ఉన్నాయి. మనది మెదక్ అధ్యక్ష మండలం అంటాం. మరి ఇది దాదాపుగా 5 రెవెన్యూ జిల్లాలో విస్తరించి ఉన్నది మెదక్ అధ్యక్ష మండలం. సకల మానవాళికి ఆయురారోగ్యం సుఖశాంతులు ప్రసాదించాలని ప్రభువును ప్రార్థిస్తూ, మరి ఛానల్ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, క్రిస్మస్ శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు సకల మానవాళికి మరి మెదక్ డయాసిస్లో ఉన్నటువంటి కెథడ్రల్ గురువుగా రెవరెండ్ డాక్టర్ టి శాంతయ్య, ప్రెస్బిటరీ ఇన్ఛార్జ్, మరి కెథడ్రల్ పాస్టరేట్ తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దాదాపు 12,000 మంది కార్మికులు 10 ఏళ్ల పాటు నిర్మించిన ఈ కట్టడం ప్రపంచంలోనే అత్యంత సుందరమైన కట్టడంగా విరాజిల్లుతోంది. అత్యద్భుతమైన నిర్మాణ శైలి దీని సొంతం. 200 అడుగుల పొడవు, 100 అడుగుల వెడల్పుతో రూపుదిద్దుకున్న ఈ చర్చికి 175 అడుగుల ఎత్తుల శిఖరం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. తొలుత దీన్ని 180 అడుగుల ఎత్తులో నిర్మించేందుకు ప్రణాళికలను రచించారు. అయితే చార్మినార్ ఎత్తు కంటే ఎక్కువ ఎత్తు ఉండకూడదని నాటి పాలకులు ఆదేశించడంతో ఎత్తు 5 అడుగులు తగ్గించి నిర్మాణం పూర్తి చేశారు. ఒకేసారి 5 నుంచి 6,000 మంది కూర్చొని ప్రార్థనలు చేసే విధంగా దీని నిర్మాణం చేపట్టారు. అప్పట్లో ఈ చర్చి నిర్మాణానికి 14 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. కొంతకాలం క్రిందట 2 కోట్ల రూపాయలతో మరమ్మతులు చేశారు. చూడటానికి లోపలికి వెళ్ళిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉంటుంది. చూస్తుంది ఇంకా బాగుంటుంది. అందరికీ మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది, మనసు శాంతిగా ఉంటుంది. మేము హిందువులైనా కానీ చర్చికి వచ్చి దేవుని పొందడం కూడా చాలా గ్రేట్ అనుకోవాలి మేము. పూర్తిగా రాళ్ళు, డంగు సున్నంతో నిర్మించి ఈ మెదక్ చర్చిలో ప్రతి అడుగు ఒక కళాఖండమనే చెప్పాలి. పిల్లర్లు, భీములు లేకుండా 2 అంతస్తులో చర్చి నిర్మించడం నాటి పనితనానికి అర్థం పడుతుంది. ఈ చర్చిలోని ప్రత్యేకత కూడా ఉంది. రంగురంగుల గాజు ముక్కలతో చర్చి లోపల భాగంలో ఏర్పాటు చేసిన పెయింటింగ్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. యేసుక్రీస్తు జననం, శిలువ వేయటం, ఆరోహణం ఇవన్నీ కూడా ఈ పెయింటింగ్లో మనకు స్పష్టంగా కనిపిస్తాయి. వీటి ప్రత్యేకత ఏమిటంటే ఇవన్నీ ఒకే గాజుపై వేసేసినవి కాదు. ఇంగ్లాండ్లో గాజు ముక్కలపై విడివిడిగా పెయింటింగ్ వేసి ఇక్కడికి తీసుకువచ్చి అమర్చారు. ఇవి సూర్య కిరణాలు పడితేనే కనిపిస్తాయి. అంటే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్యే ఈ పెయింటింగ్స్ మనకు కనిపిస్తాయి. 6 గంటల తర్వాత ఫ్లడ్ లైట్స్ వేసి వెతికినా కూడా కనిపించవు. దీని వెనుక ఉన్న సైన్స్ అందరినీ అబ్బురపరుస్తుంది. ఈ యొక్క చర్చికి రావడం ద్వారా గొప్ప మేలు కలుగుతుంది, గొప్ప దీవెన కలుగుతుంది అనేటటువంటి ఆశతో మేము ఇక్కడ కూడి వచ్చి ఉన్నాము. ఇక చర్చికి రావడం నేను 2వసారి. ఇంతకుముందుకు నేను ఇంకొక సహోదరుడు 2 మాత్రమే వచ్చి ఉన్నాము. ఈ యొక్క చర్చి యొక్క ప్రతిష్టత, ఈ యొక్క చర్చి యొక్క విలువ తెలిసిన తర్వాత మేము ఇప్పుడు దాదాపు మా ఊరు నుండి మేము 30 మంది దాకా ఇక్కడ వచ్చి ఉన్నాము. ఇక్కడ ప్రార్థించుకోవడం ద్వారా గొప్ప దీవెన, గొప్ప ఆశీర్వాదం కలుగుతుందని నమ్మకంతో మేము ఇక్కడ కూడి వచ్చి ఉన్నాము. కాబట్టి ఈ యొక్క అనేకులు ఈ చర్చిలోకి వచ్చి దేవుని ఆశీర్వాదాలు పొందవలసిందిగా మనం చేస్తున్నాం.
ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులంతా అంగరంగ వైభవంగా జరుపుకునే పండుగ క్రిస్మస్. రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు మానవ రూపంలో భూమిపై జన్మించిన ఈ పర్వదినాన్ని మెదక్ చర్చిలో ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఈసారి క్రిస్మస్ వేడుకలకు కూడా మెదక్ చర్చి ఎంతో ఘనంగా ముస్తాబవుతుంది. ఆసియా ఖండంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన ఈ మందిరానికి క్రిస్మస్, గుడ్ ఫ్రైడే పురస్కరించుకొని లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తూ ఉంటారు. సందర్శకుల్లో క్రైస్తవులే కాకుండా ఇతర మతస్థులు కూడా ఉంటారు. తమకు ఇక్కడికి రావటం వల్ల ఎంతో ప్రశాంతత చేకూరుతుందని, ఆశీర్వాదం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఇకపోతే వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. శాంతి భద్రత విఘాతం కలగకుండా 600 మంది పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు వారు చెప్పారు. ఈ చర్చి ఎంతో మంది చెప్తున్నారు చర్చి విశిష్టత గురించి. ఇక చాలా విలువైన అంటే కొంచెం మంచిగా చాలా మహిమ గలదని చెప్పి చాలా మంది అంటున్నారు. కాబట్టి మేము కూడా చూడాలని చెప్పి ఉద్దేశంతో మేము ఎర్లీ మార్నింగ్ 3 గంటలకు రావడం జరిగింది. చర్చి లోపల మేము వెళ్ళి ప్రేయర్ చేసుకోవడం జరిగింది. చుట్టుపక్కల లొకేషన్స్ అవన్నీ చాలా చారిత్రాత్మక కట్టడం కాబట్టి చాలా బాగా అనిపించింది. నైస్ ఎక్స్పీరియన్స్, చాలా మంచిగా అనిపించింది ఎక్స్పీరియన్స్. చాలా ఆశతోనే వచ్చినాం, మా ఆశ తీరిందని చెప్పి మేము భావిస్తున్నాం. ఫస్ట్ టైం విజిట్ చేసినాం, చాలా బాగుంది, మంచిగా అనిపించింది.